మేము 82 నుంచి దీన్ని రక్షించే ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి సిలబస్ ఏర్పాటు చేసి విద్యార్థులకి చెప్పి దాన్ని నేర్పించి దాంట్లో ఎంతోమందిని మేము తయారు చేసాం, ఇప్పుడు తయారు చేస్తున్నాం. మమ్మల్ని చూసి తర్వాత తయారు చేయాలని ప్రారంభించిన వాడు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేశారు. ఈవెన్ తిరుపతి దేవస్థానం లాంటివి కూడా మమ్మల్ని చూసి ఇలాగ మనం చెయ్యాలని వాళ్ళు దాన్ని పెట్టుకున్నారు. గత కొంతకాలంగా తిరుమల దేవాలయానికి చిన్నజీయర్ స్వామి గారు రావట్లేదు అని బలంగా వినిపిస్తూ ఉంది. కారణం తెలుసుకోవచ్చా? ఆయన అక్కడ జరగవలసిన వ్యవస్థని సరి చేసుకుని ఎప్పుడు పిలిస్తే అప్పుడు కడతాం. దేవుడి దగ్గర వెళ్ళడం అనేది మన చేతుల్లో పని కాదు కదా, ఆయన పిలిస్తే మనం వెళ్ళాలి. దీన్ని దేవుడి మీద అలిగినట్టుగా చూడొచ్చా చిన్నజీయర్ స్వామిని, లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని? దేవుడు కొండ, మనం ఇసుక రేణువు. దేవుడి మీద అలగడం ఏమిటి మనం? నో. కానీ మనం ఆయన ముందర నిలబడాలంటే ఆయన సేవకి తగిన సేవకులము అని చెప్పుకోగలిగే, ఆయనకి సేవకి కలిగేటటువంటి లోపం ఏదైనా ఉంటే దానికి తీర్చగలిగే ఒక సాధనము అయితే ఆయన ముందర తలెత్తుకు నిలబడాలి, లేకపోతే ఆయన ముందర నిలబడే అర్హత ఉండకూడదు. చిన్నజీయర్ స్వామి గారు భారతదేశం ప్రజలందరిలో దేశభక్తిని నింపే విషయంలో సక్సెస్ అయ్యారా, లేకపోతే సనాతన ధర్మాన్ని పెంపొందించే విషయంలో సక్సెస్ అయ్యారా అంటే ఏం చెప్తారు? రెండు ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండవు ఎప్పుడు. ఎందుకంటే ధర్మం అనేటువంటి ప్రాక్టీసెస్, సనాతన ధర్మం అనేటటువంటిది ఒక ప్రాక్టీస్ అనేది సమాజంతో ఉంటుంది. సమాజంతో ఉండాలంటే సమాజ అవసరాలు ఉంటాయి. సమాజ అవసరాలు తీర్చాలంటే సమాజానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యము, విద్య, నైతికత ఇవన్నీ ఉంటాయి దాంట్లో. చేత సామాజిక సేవ, ఏదో ఆధ్యాత్మిక సేవ అని ఇవి రెండు కూడా ఎప్పుడు వేరువేరుగా నడవవు. ఇప్పుడు మీకు శరీరం ఆరోగ్యం ఉండాలా, మీ మనసు బాగుండాలా. మనసు పాడైపోయినా పర్వాలేదు, శరీరం బాగుంటే చాలును అనుకుంటే దాన్ని సేవ అంటాను. దాన్ని శరీరం కాదు మనస్సు బాగుండాలి, శరీరం లేకపోయింటే వాడు రోగిష్టి వాడు అంటాం. శరీరము బాగుండి మనస్సు బాగుండి అప్పుడు వాడు ఉపయోగపడేటువంటి ఒక మనిషిగా మనం గుర్తిస్తాం. సో ఆల్సో సామాజిక సేవ అనేది శరీరం, ఆధ్యాత్మికత అనేది ప్రాణం. ఇవి రెండు కలిసి సాగితేనే అది సమాజం. ఏది ఒకటి లోపించినా అది రోగగ్రస్తం. స్వామి, ఈరోజు సమతామూర్తి స్టాచ్యూ అంటే భారతదేశంలో అన్ని ఫేమస్ ప్లేసెస్లలో ఇప్పుడు ఇది కూడా ఒకటి చేరింది. ఇది నిర్మించే ముందు మీ ప్రయాస కానీ, నిర్మించిన తర్వాత మీరు పొందుతున్న అనుభూతి గురించి చెప్పాలి అని అంటే? సమాజానికి ఎన్నో రకాల ఉపకారాలు చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది ఆ సమాజానికి బాధ్యత, దాన్ని నడిపే ప్రభుత్వాలకి బాధ్యత. అలాంటిది దాన్ని నిలబెట్టుకోవడం చరిత్రని అనేటువంటిది సామాజికుల యొక్క కర్తవ్యం. రామానుజులు వారు చేసిన మహోపకారం ప్రపంచానికి చరిత్రలో మనకి ఇంతవరకు ఎవరూ చేయలేదు. సమాజంలో అడుగు పెట్టడానికి అవకాశం లేని రోజుల్లో హరిజనుల్ని సమాజంలోకి తెచ్చి, మంత్రం వింటే చెవిలో సీసం పొయ్యాలనే రోజుల్లో వాళ్ళకి మంత్రాన్ని చెప్పి, ఆలయం తలుపులు తీసి వాళ్ళకి దైవాన్ని దర్శించే అధికారాన్ని ఇచ్చిన వాళ్ళు రామానుజులు వారు. మహిళలు అనేవాళ్ళు ఒంటింటికి తప్ప బయటికి రావడానికి వీల్లేదు అనుకునే రోజుల్లో మహిళలకు కూడా మంత్రాన్ని ఇచ్చి వాళ్ళు కూడా సమాజపు ప్రగతిలో భాగస్వాములు అని సాధికారికత అనే దాన్ని అందించిన మొదటి వ్యక్తి రామానుజులు వారు. చరిత్రలో మనం చూస్తే, మీరు చరిత్రలో ఒకసారి వెతకండి, మొట్టమొదటి ఫస్ట్ రామానుజులు వారు చేశారు ఈ పని. అలాంటి ఒక ఆధ్యాత్మిక విప్లవవేత్త రామానుజుల వారైతే అలాంటి వారిని గుర్తించలేదు అంటే ఆ సమాజాన్ని మనం ప్రాణం లేనిది అని అంటాం. అలాంటి వాడిని తెలుసుకోలేదంటే ఆ మనిషికి జ్ఞానం దండగా అంటాం. రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం చేశారు ఈ పని. 600 సంవత్సరాలు దాని ప్రభావం సమాజం అంతటా ఉంది. బ్రిటిష్ వాడు వచ్చాక నాశనమైంది. మళ్ళీ బ్రిటిష్ వాడి యొక్క అనుంగు పుత్రులు కనుక మన దేశాన్ని పాలించినటువంటి పాలకులంతా వాళ్ళు అదే కాపీలో అదే మూసలో నడిచారు. వారు పుట్టి 1000 ఏళ్ళైంది కనుక మళ్ళీ వారి యొక్క ఆ ఉపకారం, వారు చేసినటువంటి కార్యం సమాజానికి చెప్పడం ఎవడో ఒకటి బాధ్యత. అది బాధ్యతగా మేము స్వీకరించాం. మాకు పరిచయం ఉన్న వాళ్ళంతా దాన్ని స్వీకరించారు. ఏదో చేద్దాం అని అనుకున్నారు. ఆ చేసేది ప్రపంచానికి తెలిసేట్టు చేయాలి
అంటే ఇలాంటి ఒక స్టాచ్యూ రావాలి. కనుక ద వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ, ట్రూ. ఎనీథింగ్ దట్ బిగ్గెస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ టాలెస్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రేటెస్ట్, that is what catches the eyes of the people.